నిజాం దాష్టికత్వానికి నిదర్శనమే వెయ్యి ఊడల మరి బైరాన్పల్లి సంఘటనలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుర్తు చేశారు. తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపివేసే కుట్ర జరిగిందని ధ్వజమెత్తారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపివేసే కుట్ర చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రామ్జీ గోండ్, దొడ్డి కుమరయ్య, షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మ లాంటి వీరులు, వీర వనితల చరిత్ర భావితరాలకు అందించాలని అన్నారు. నిజాం దాష్టికత్వానికి, రజాకారుల హింసాకాండకు నిలువెత్తు రూపాలుగా ఉన్న నిర్మల్ జిల్లాలో వెయ్యి ఊడల మర్రి, బైరాన్పల్లి ఘటనల చరిత్ర పాఠ్య పుస్తకాలలో వివరంగా చేర్చాలని ఆయన సూచించారు. బైరాన్పల్లి, వెయ్యి ఊడల మర్రిని పర్యాటక కేంద్రాలుగా మార్చి తెలంగాణ వీరుల చరిత్రను అమరంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్ తెగువను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ సమన్వయకర్త ధర్మానాయక్,